చూపించారో ఎగ్జాక్ట్గా అవే డైలాగు సినిమాలో ఉంది. ఇలా కొన్ని ఇంకా చెప్పుకుంటే కొంచెం చాలా ఉన్నాయి. దీనంతట్లో మెయిన్గా చెప్పాల్సింది మన రాజమౌళి గారి గురించి. ఆయన ఎన్ని బ్లాక్ బాస్టర్లు ఇచ్చారో ఆ తర్వాత ఆ హీరోలకి అన్ని ఫ్లాపులు పడ్డాయి. అదైతే వారసత్వంగా కంటిన్యూ అయ్యింది అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ. అన్నా ఆయన్ని చేయడం కాదు, సినిమా అలాగే అది 100%కి 200% గ్యారెంటీ. అంటే ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఆచార్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మంది నెగిటివ్స్ అన్నా తప్పన్నా. ఆచార్యనే ఈ సినిమాని ఎంట్రీ షాట్తోనే హైప్ తీసుకెళ్ళిపోతాడు. అరే ఏంద్ర ఎంత బాగుంది షాట్ అనిపిస్తుంది. పోగా ఎలా కిందకి పడేసారు. ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు స్క్రీన్ మీద కనపడతారో ఏ ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా విజిల్ వేయకుండా ఉండలేడు. బట్ ఇప్పుడు సీన్లో అరే ఎందుకంటే వెళ్తుంది, ఇది పరిగెట్టాలి కదా, వెళ్తానే ఉంటుంది. అలా ఉన్నాయి చాలా డిసప్పాయింటెడ్ నేనైతే. అసలు ఒరిజినల్ శివ గారు పర్టికులర్ టైం ఆచార్య ముందు వరకు ఎలా డైరెక్షన్ చేసేవారు, ఆచార్య తర్వాత ఎలా ఉంది. ఆచార్య ఫ్లాప్ అయిందంటే చిరంజీవి గారు డైరెక్షన్ చేశారని ఆయన చెప్పారు. సార్ ఓకే హీరో గారు వేయలేటారు పోయింది. బట్ ఇదేమైంది, సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్ నాశనం. ఫస్ట్ పార్ట్లోనే కంటెంట్ లేకుండా సెకండ్ పార్ట్ ఏం చూస్తే అలాగే క్లైమాక్స్లో కొంచెం బాహుబలి ఏం లేదు. ఆ టైటిల్ విషయం ఒక్కటే ఆ సీక్వెన్స్ లాగా ఉంటుంది తప్ప ఆ ఫైట్ సీన్ బాగుంటుంది. ఫైట్లో కొన్ని ప్రకాష్ రాజ్ గారు ఇచ్చే ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్స్ కూడా దానికి తగ్గట్టు. అనిరుద్ధ్ అయితే స్పీక్స్ ఆయన మీద చాలా నెగిటివ్ ఉంటుంది. తెలుగు సినిమాలంటేనే లైట్ తీసుకుంటాడు, ఏదో అలా చాలా కొట్టుకుపోతాడు, కాపీ చేస్తాడని ఉంటుంది. బట్ ఈ దీంతో మాత్రం రాడ్డు దింపాడు అందరికీ. ఇంకోటి నాకు అసలు అర్థం కాదు, జాన్వీ కపూర్ ఎందుకన్నా సినిమాలో సరే సెకండ్ పార్ట్ కోసం తీసుకున్నారన్నారు. తిప్పి కొడితే 5 నిమిషాలు ఉండాలన్న సినిమాలో ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అసలు నాకు ఒక పర్టికులర్ చూసుకొని తెలిసిపోతుంది తెలుగు అమ్మాయి కాదు. అంత వేరియేషన్గా తెలిసినప్పుడు ఎలా మనం కనెక్ట్ అవుతాం. స్టోరీ తీసుకున్న స్టోరీ కూడా చాలా బాగుంది. కాకపోతే అందరూ